యూనివర్సిటీలో ల్యాబొరేటరీ ఫర్ క్రాప్ ప్రొడక్షన్ ఇరిగేషన్ అండ్ అగ్రో మెటీరియాలజీ దగ్గర ఉన్నాము డిపార్ట్మెంట్ నందు. సో ఇక్కడ మనకి ప్రొఫెసర్ గారు ఉన్నారు ఈ సబ్జెక్ట్కి సంబంధించి. సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి చెప్పడానికి ముందుగా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పండి. ఐఎమ్ డాక్టర్ జోసెఫ్ అండి. ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ అగ్రానమీ హియర్. I teach to the students agronomy subject here. This is laboratory is specially made for the purpose of teaching the crop production, irrigation and agrometeorology. Three different topics which we are going to teach to the students here. Especially students will be learning how to grow the crops and how to raise the crops, how they have to follow the package of practice and everything while they are learning the quiz course. And again, students also will learn how to grow the crops. While growing the crops, what type of irrigation they give and what quantity of water they have to give to different crops. And they will also plan for, there is another subject where we teach called as agrometeorology. This subject especially teaches with the weather and weather forecasting. Generally farmers when they are growing the crops, weather is plays important role. So students will be taught how to record the weather readings and how to record the speed of the wind, how to record the relative humidity and microclimate, macroclimate conditions. So this department especially teaches students how to learn about the crop and weather studies. మనం ఇప్పుడు ల్యాబొరేటరీలో ఉన్నాము. స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడైతే ఉన్నాయి. ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి ప్రొఫెసర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మనకి ఇక్కడ ముఖ్యంగా సాయిల్ మాయిశ్చర్ అగార్స్ అని, తర్వాత క్రోబాస్ అని, సాయిల్ మాయిశ్చర్ టిన్స్ అని ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ముఖ్యంగా సాయిల్ మాయిశ్చర్ స్టడీస్ గురించి స్టూడెంట్స్కి మేము చెప్తూ ఉంటాం అన్నమాట. సో స్టూడెంట్స్ సాయిల్లో ఎంత మాయిశ్చర్ ఉంది ఏంటనే స్టడీస్ కోసం దిస్ ఎక్విప్మెంట్ మెయిన్గా దే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ ఎక్విప్మెంట్ వల్లనే భూమిలోని ఎంత మాయిశ్చర్ ఉన్న దాని శాతం కూడా మనకి స్టూడెంట్స్ నేర్చుకుంటారు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయండి? ఇది స్టూడెంట్స్ కంటే ఒక ఫారెస్ట్రీ సబ్జెక్ట్ అనేది మేము అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో టీచ్ చేస్తూ ఉంటాము. ఆ టీచ్ చేసినప్పుడు వాళ్ళకి చెట్లని పెంచేటప్పుడు ఆ పెంచడం వల్ల ఏ విధంగా వాళ్ళు పెంచేటప్పుడు వాటి హైట్ ఎట్లా రికార్డ్ చేయాలి, ఏ లెవెల్లో వాటికి అవి గ్రో అవుతున్నాయి, దాని తర్వాత పెరిగేటప్పుడు చెట్లు ఆ డయామీటర్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ద క్రౌన్ అంటే దాని కెనాపీ ఎంత ఉన్నదని అవన్నీ మెజర్మెంట్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటుందండి. ముఖ్యంగా చెట్లు చాలా పైకి పెరిగిపోయినప్పుడు దాని హైట్ కొలవాలన్నా, దాని గర్త్ కొలవాలన్నా ఈ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ రకరకాలుగా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఈ ఎక్విప్మెంట్ వల్ల కూడా స్టూడెంట్స్ అట్ షార్ట్ టైంలో వాళ్ళకి కావాల్సినవి కూడా అంటే ఫారెస్ట్రీకి సంబంధించినవి కూడా వాళ్ళకి నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా 30 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము బ్యాచ్ వైజ్ డివైడ్ చేసి వాళ్ళకి చెట్లని ఏ విధంగా హైట్ మెజర్ చేయాలి, ఏ విధంగా దాని గర్త్ మెజర్ చేయాలి, ఎన్ని ఏళ్ళలో ఎంతవరకు పెద్దగా పెరుగుద్దు అనేసి ఈజీగా హైట్ మెజర్ చేయడానికి మనకి ఇక్కడ ప్రో అని ఉందండి, నికాన్ ఫారెస్ట్రీ ప్రో అని ఉంది. సో ఈ మెషర్మెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అట్ ఏ ఈజీ లెవెల్గా చెట్లు చాలా పైకి పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం చూసి మెజర్ చేస్తూ హైట్ ఆఫ్ ది ట్రీ చాలా ఈజీగా మెజర్ చేసేయచ్చు అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే టు మెజర్ ద ట్రీస్ హైట్. ఎందుకంటే చెట్లు మనం పెరిగినప్పుడు మనం ఆ చెట్లు మనం వాల్యుయేషన్ చేయడానికి వితౌట్ డిస్ట్రక్టింగ్ అంటే చెట్లు కట్ చేయకుండానే మనం దాన్ని వాల్యుయేషన్ చేయాలంటే హైట్ని గర్తుని బట్టి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ వాల్యూమ్ బట్టి మనం ఎంత బయోమాస్ వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ బయోమాస్ బట్టి రేట్ క్యాలిక్యులేట్ చేసి మనం చెట్లు మార్కెట్లో అమ్మడానికి వీలు పడుతుంది అన్నమాట. ఈ విధంగా దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హైట్ మెజర్మెంట్ ఆఫ్ ది ట్రీస్, ఈజీ వే అన్నమాట. ఇక్కడ మనకి స్టూడెంట్స్కి యూజ్ అయ్యేటటువంటి స్ప్రేయర్స్ ఉన్నాయి, అంతేకాకుండా మిషన్స్ ఉన్నాయి. ఇవి స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి వీటి గురించి. ముఖ్యంగా మనకి ఇక్కడ పవర్ స్ప్రేయర్ ఉందండి. మనం అతి షార్ట్ టైంలోనే లార్జ్ ఏరియాలో క్విక్గా మనము స్ప్రే చేసుకోవడానికి దీన్ని పవర్ స్ప్రేయర్ అంటారు. ఇట్ విల్ బి ఆపరేటెడ్ విత్ ది పెట్రోల్ అండ్ విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో వీ కెన్ ఏబుల్ టు స్ప్రే 1 acre ఆఫ్ ఏరియా అనమాట. చాలా ఫాస్ట్గా స్ప్రే చేయొచ్చు, ఈజీగా స్ప్రే చేయొచ్చు. సో మనకు టైం సేవ్ చేస్తుంది అనమాట. అట్లానే మనకి ఇక్కడ చిన్న స్ప్రేయర్స్ కూడా ఉన్నాయండి. చిన్న స్ప్రేయర్స్ కూడా చిన్నగా అంటే స్మాల్ ఏరియాస్లో, కిచెన్ గార్డెన్స్లో వాటిలో కూడా స్ప్రే చేసుకుంటే అవి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. దీన్ని బ్రష్ కట్టర్ అంటారండి. ఈ బ్రష్ కట్టర్ యాక్చువల్గా మనకి
ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వీడింగ్ పర్పస్ అనమాట. నిజంగా రైతులు వ్యవసాయం పండించేసేటప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళు గ్రో చేసేటప్పుడు ఫీల్డ్స్లోనూ వాళ్ళకి కలుపు మొక్కలు బాగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ కలుపు మొక్కను మనం వీడ్ చేయాలంటే తీసేయాలంటే ఈ బ్రష్ కటర్ ద్వారా అతి ఈజీగాను విత్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ వి యూజ్ మనకి లార్జ్ ఏరియా మనకి వీడ్స్ చేసేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి పవర్ కట్టర్ అని ఉందండి. దిస్ ఇస్ కాల్డ్ పవర్ సా. అంటే మనం అతి తక్కువ సమయంలోనూ మనం క్విక్గాను మనం చెట్లు ఏ విధంగా కట్ చేసుకోవాలో, ఇది 1 ఎకర్ ఏరియా అంటే 1 ఎకర్లో మంచి 100 ట్రీస్ ఉన్నా కూడా ఇది మ్యాటర్ ఆఫ్ 1 అవర్లో ట్రీస్ కట్ చేసేస్తుంది. దీనివల్ల ఈ ఆపరేట్స్ విత్ పెట్రోల్స్ తోటి ఈ పవర్ సా వల్ల ఈ పవర్ సా చేసినప్పుడు ఈ సాని ఇట్లా పట్టుకుని మనం వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ సా తిరిగి ఇది మ్యాటర్ ఆఫ్ 1 మినిట్లో ఒక చెట్టు కట్ చేసేసుకోవచ్చు అనమాట. అంత క్విక్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మనకి ట్రీ కటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దాని గురించి కూడా ఇక్కడ మేము స్టూడెంట్స్కి ఫారెస్ట్రీ కోర్స్ అని ఒకటి టీచ్ చేస్తాం. ఆ ఫారెస్ట్రీ కోర్సులో స్టూడెంట్స్కి ఈ యొక్క పవర్ సాస్ ఎట్లా ఆపరేట్ చేయాలో మేము చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి సీడ్స్ విత్తనాలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిలో ఈజీగా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనే ప్రాసెస్ని అడుగుదాం. సార్ చెప్పండి. ముఖ్యంగా మనకి ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసేవాళ్ళు క్రాప్ ప్రొడక్షన్ ఒక సబ్జెక్ట్లో మేము అగ్రానమీ కూడా అంటాం దీన్ని. ఆ సబ్జెక్ట్లో పిల్లలకి క్రాప్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్, దాని తర్వాత గ్రీన్ మాన్యూర్ క్రాప్స్, దాని తర్వాత రకరకాలుగాను సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్ క్రాప్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో ఒక్కొక్క క్రాప్ని ఏ విధంగా వాళ్ళు రేస్ చేయాలి, ఆ క్రాప్ రేస్ చేసినప్పుడు దాన్ని ముఖ్యంగా క్రాప్ రేస్ చేసే ముందర ముఖ్యంగా విత్తనము, ఆ విత్తనాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఆ విత్తనాన్ని రకరకాలుగా మనకి ఏంటంటే ఫీల్డ్ క్రాప్స్ ఉంటాయి, దాని తర్వాత లెగ్యూమ్ క్రాప్స్ ఉంటాయి, ఆయిల్ సీడ్స్ క్రాప్స్ ఉంటాయి, ఫోరేజ్ క్రాప్స్ ఉంటాయి, దాని తర్వాత ఫాడర్ క్రాప్స్ ఉంటాయి అన్నమాట, గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫీల్డ్ క్రాప్స్ కూడా పిల్లలకి మేము అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకే ఈ యొక్క సీడ్స్ని ఇచ్చి ఫీల్డ్స్లో ఒక్కొక్కరికి స్మాల్ ఏరియా అలాట్ చేసి ఆ ఏరియాలో వాళ్ళని ఒక సబ్జెక్ట్లో క్రాప్ ప్రొడక్షన్ సబ్జెక్ట్ అని ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో పిల్లలు ఆ క్రాప్ని రేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న పంట ఉందనుకోండి, ఆ మొక్కజొన్న పంట విత్తనం నుంచి మళ్ళీ విత్తనం ఫామ్ అయ్యేదాకా ఒక 25 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఇచ్చి దానిలో ఏ విధంగా వాళ్ళు సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు విత్తనం విత్తాలి, విత్తనంకి ఎంత డిస్టెన్స్లో విత్తాలి, దాని తర్వాత విత్తనం విత్తిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇరిగేషన్ ఇవ్వాలి, అంటే నీరు ఏ విధంగా పెట్టుకోవాలి, పెట్టిన తర్వాత పంట మొదలుపెట్టినప్పుడు కలుపు ఏ విధంగా తీసుకోవాలి, ఆ కలుపు తీసుకున్న దాని తర్వాత ఏ విధంగా దానికి న్యూట్రిషన్ అంటే ఆహారం కూడా అంటే ఫర్టిలైజర్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, తర్వాత పంట పెరిగేటప్పుడు కూడా యాక్చువల్గా ఈ క్రాప్స్లోనూ పురుగులు తర్వాత తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆ పురుగులు తెగుళ్ళు కూడా ఏ విధంగా స్ప్రేయర్స్ తోటి వాళ్ళు డిఫరెంట్ మెడిసిన్స్ అండ్ డిఫరెంట్ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వాళ్ళు వాడి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. చివరికి వచ్చేటప్పటికి స్టూడెంట్ ఆ క్రాప్ అంతా అయిన తర్వాత అతను హార్వెస్టింగ్కి వస్తుంది, పంట కోతకు వస్తుంది అన్నమాట. పంట కోతకు వచ్చినప్పుడు ఆ పంటను కూడా ఎలాగా వాళ్ళు హార్వెస్ట్ చేయాలి, హార్వెస్ట్ చేసిన పంటని మరలా స్టూడెంట్స్ దాన్ని మళ్ళీ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అని దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ చేసి విత్తనాలు కూడా విత్తనం విత్తాక ఎంత దిగుబడి అంటే ఇంత 25 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో 1000 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో ఆర్ 2000 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో గ్రో చేసిన పంట ఎంత దిగుబడి వచ్చిందో కూడా స్టూడెంట్స్ మేము అదొక ఎక్సర్సైజ్ కింద మనం స్టూడెంట్స్కి ఇస్తాం. ఈ విధంగా స్టూడెంట్స్ క్రాప్ ప్రొడక్షన్ కోర్సులోను అంటే ప్రతి రకాల పంటలు అంటే ఫీల్డ్ క్రాప్స్ లెక్క మొక్కజొన్న, దాని తర్వాత జొన్న ఇటువంటి పంటలు, దాని తర్వాత ఆయిల్ సీడ్స్ వేరుశనగ పంటలు, దాని తర్వాత ఫాడర్ క్రాప్స్, ఫాడర్ జవార్ అనే పంటలు, దాని తర్వాత గ్రీన్ మాన్యూర్ క్రాప్లు, సన్నెంపి క్రాప్స్ అన్ని కూడా ఎలా గ్రో చేయాలో కూడా స్టూడెంట్స్ మేము టీచ్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ పర్పస్లో మనకి సాయిల్ స్టడీస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇరిగేషన్ కిట్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ ఇరిగేషన్ కిట్ అంటే బికాస్ స్టూడెంట్స్ని దిస్ ల్యాబొరేటరీస్ బిలాంగ్ టు వన్ ఇరిగేషన్ ఆల్సో వేర్ స్టూడెంట్స్ విల్ బి లెర్నింగ్ హౌ టు గివ్ వాటర్ టు ది క్రాప్స్ అనమాట. సో డిఫరెంట్ ఫీల్డ్ క్రాప్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఇస్ దేర్, ప్యాడీ రిక్వైర్స్ మోర్ వాటర్ అండ్ సపోజ్ ఫీల్డ్ క్రాప్స్ అదర్ మిల్లెట్స్ అన్ని ఉన్నాయి, దే రిక్వైర్ లెస్ వాటర్. సో టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం క్రాప్స్కి ఇచ్చేది మనం ఈ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ ద్వారా మనం వాటర్ ఇస్తేనే మొదలంటే విత్ లెస్ వేస్టేజ్
అండ్ ఈజీ అప్లికేషన్ అండ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ మనకు రావడానికి ఈ ఇరిగేషన్స్ కిట్ మా దగ్గర పిల్లలకి నేర్పిస్తాం అన్నమాట. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇరిగేషన్స్ ఆర్ దేర్. డ్రిప్ ఇరిగేషన్ ఈస్ దేర్, సబ్సర్ఫేస్ ఇరిగేషన్ ఈస్ దేర్, వీ హ్యావ్ ఎ స్ప్రేయింగ్ ఈస్ దేర్, అండ్ వీ హ్యావ్ ద ఫాగర్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ ఎ rain guns are there. If these are the different equipments which are used in the agriculture while growing the crops. So this irrigation really helps. A timely irrigation to any crop will give good yield. And so irrigation is the most important aspect when the students are taking up their crops, when the farmers are growing their crops. If the irrigation is not given at timely, we don't get proper yields. So this is very important. So in irrigation law, we use different equipment. We have a different sprayers are there, spraying guns are there. We have a different equipment like 12 mm pipes are there, 16 mm pipes are there, and we have got the jet pipes are there. These are the different equipment connectors. So all these things we use to give the irrigation water to the crops at a right time, right place, and right area. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ గెటింగ్ ది గుడ్ క్రాప్ ఈల్డ్స్ అనమాట. అంటే ఒక పంటని మనం బాగా పండించాలంటే ఈ నీరు చాలా ఇంపార్టెంట్. ఆ నీరుని కూడా మనం ఏ విధంగా ఇవ్వాలో కూడా రైతులకి, స్టూడెంట్స్కి ఎంత మోతాదులో బ్యాలెన్స్ మంచిది అనేది టీచ్ చేస్తాం స్టూడెంట్స్కి. వెట్ బల్బ్ అంటే ఏంటండి? ఇది మాకు స్టూడెంట్స్ అగ్రోమెట్రాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. వీ టీచ్ ది అగ్రోమెట్రాలజీ సబ్జెక్ట్ వి టీచ్ అబౌట్ ది క్రాప్ అండ్ వెదర్ కండిషన్స్ అనమాట. ముఖ్యంగా రైతులు కూడా వెన్ స్టూడెంట్స్ ఆల్సో వెన్ దే ఆర్ టేకింగ్ అప్ ది క్రాప్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ది అగ్రికల్చర్ ఈజ్ వెదర్. వెదర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్రాప్ ప్రొడక్షన్. సో వెదర్ కోసం ఇంపార్టెంట్ అంటే మనం గాలిలోని తేమ ఎంత ఉంది, తర్వాత గాలి ఎంత స్పీడ్లో అంటే విండ్ గాలి ఎంత స్పీడ్లో పడుతుంది, వర్షం ఎంత పడుతుంది, వర్ష శాతం ఎంత పడుతుంది, ఆ వర్షం ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ కూడా ఈ యొక్క వెదర్ డేటా అనేది అగ్రోమెట్రాలజీ సబ్జెక్ట్లో స్టూడెంట్స్ మేము టీచ్ చేస్తాం అనమాట. ఈ సబ్జెక్ట్ వల్ల స్టూడెంట్స్కి ఒక పంటను విత్తుకునేటప్పుడు ఎప్పుడు వాళ్ళకి వర్షం వస్తుంది, ఎప్పుడు యాక్చువల్గా ఎండ కాస్తుంది, ఎప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలి, ఆపరేషన్ చేయాలి అనేది ఈ వెదర్ కండిషన్స్లో మనకి తెలుసు. దిస్ ఈజ్ కాల్డ్ రెయిన్ గేజ్ అండి. ఇది టోటల్గా ఒకప్పుడు వర్షం పడినప్పుడు ఆ వర్షం ఎంత శాతం పడింది ఆ రోజు అనేది మెజర్మెంట్ చేయడానికి రెయిన్ గేజ్ అని ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క సిలిండర్లో ఇది మనం లోపల పెడతామండి. పెట్టినప్పుడు ఎంత వాటర్ పడినప్పుడు దీని ప్రకారం మనం వాటర్ మెజర్మెంట్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ ఇన్ ఎ డే టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత పడింది. మనకి ఈ సన్షైన్ రికార్డర్స్ కూడా ఉంటాయన్నమాట అండి. రోజులో ఎంతసేపు సూర్యరశ్మి వచ్చింది, ఎన్ని గంటలు వచ్చింది కూడా మెజర్మెంట్ మనకి ఇది మనం ఆ యొక్క సన్షైన్ రికార్డర్లో పెట్టినప్పుడు బేస్డ్ ఆన్ ది సన్ హీట్ దిస్ పేపర్ విల్ బర్న్. And accordingly, we calculate the quantity of sunlight has come on that particular day. So these are all the equipment related to crop and weather conditions, agrometeorology. So agrometeorology subject is one of the important subjects among the crop production, which will help students to know the weather conditions of the particular time. We have a automatic weather station మన దగ్గర ఉందండి. We have a field agrometeorology laboratories also. We have a field is also there. We will also show it later on. ఎడ్యుకేషన్ పర్పస్లో ఇక్కడ మనకి గార్డెన్ టూల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మోర్ దెన్ ఉన్నాయి. ఇవి స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి వీటి గురించి. ముఖ్యంగా ఈ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఆ ఎక్విప్మెంట్ దాని ప్రకారం దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్జ్ ప్లాంట్స్కి, ట్రీస్కి, దాని తర్వాత గ్రోన్ అప్ ట్రీస్కి ఏ విధంగా అవి ఈ సికేచెస్ అనేవి యూజ్ చేసి ఎలా కట్ చేసుకోవాలనే దాని గురించి మనం యూజ్ చేస్తాం. పిల్లలకి మేము టీచ్ చేస్తాం అనమాట. హౌ టు యూజ్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్. వీ హ్యావ్ ఏ షవల్స్ ఆర్ దేర్, లాపింగ్ షేర్స్ ఆర్ దేర్, garden hose are there. We have a sprayers, small sprayers అనమాట. కిచెన్ గార్డెన్స్కి, దాని తర్వాత స్మాల్ ఫీల్డ్స్ కోసం ఈ స్ప్రేయింగ్ పర్పస్ అవుతాం. దిస్ ఇస్ కాల్డ్ ద రోజ్ క్యాన్ విచ్ యూజ్ ఇట్ ఫర్ ద ఇరిగేషన్ పర్పస్ అనమాట. ఈజీ వే ఆఫ్ గివింగ్ ద వాటర్ అండ్ క్విక్ ప్లాంట్స్ తీసుకునేటట్టుగా యూజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ కాల్డ్ ద ప్లాంట్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. యాక్చువల్లీ దిస్ when the students are spraying any insecticide or anything, they will use this material. They cover everything and they use for spraying anta. Without naked spraying మటుకు ఎవరు చేయరు. ఇవన్నీ పెట్టుకునే మనం స్ప్రేయింగ్ చేయాలి. లేకపోతే ఆ ఇన్సెక్టిసైడ్ కళ్ళల్లోకి దాని తర్వాత ముక్కులోకి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఆల్వేస్ దే యూజ్ దిస్ సేఫ్టీ కిట్ for the purpose of spraying the insecticides and pesticides in the field crops of students. This is a must for the student to use it. And we have a different hose pipes for the purpose of irrigation. And we have a different type of a saws here. Ikkada anni kono sickles antamu. Ivanni sickles, sicages,
ఇవన్నీ కూడా ఆల్ ఆర్ గార్డెన్ టూల్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, ఫర్ డూయింగ్ స్పెసిఫిక్ వర్క్. సో ఇవన్నీ ఎక్విప్మెంట్ అగ్రికల్చర్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి క్రాప్ ప్రొడక్షన్ ఒక కోర్సు, దాని తర్వాత అగ్రోమెట్రియాలజీ, దాని తర్వాత ఇరిగేషన్ సంబంధించినట్లు అన్నింటిలో కూడా ఈ ల్యాబ్ అంతా కూడా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో స్టూడెంట్స్ని బై ద టైమ్ దే జాయిన్ ఇన్ ది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ దే విల్ లెర్న్ హౌ టు గ్రో ద క్రాప్. And while growing the crops, what is the weather data they will learn. While growing the crops, they will also learn what is the quantity of irrigation water they have to give, and they will also learn what type of crops they have to grow when during their undergraduation course. They will do the course for the period of 4 years. In that, we will be teaching the crop production course in almost 4 semesters, 4 to 8 semesters. We will teach all these courses. So this is a very excellent discipline where students will be learning everything, because this agronomy, crop production, agrometeorology, then also irrigation is very important in the agriculture. So students, all of them who come here, they will register almost 8 semesters these courses. ఓకే సార్. సో ఇంత చక్కగా మోడర్న్ ఎక్విప్మెంట్స్ యూస్ చేసి ఎడ్యుకేట్ చేస్తారు. సో దీనివల్ల రైతులు కూడా, ఎందుకంటే ఇంత మంచి స్టూడెంట్స్ ఇన్ని ఎక్విప్మెంట్స్తో యూస్ చేసుకొని చదువుకోవడం వల్ల రైతులకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ముఖ్యంగా వన్స్ ద స్టూడెంట్స్ లెర్న్ ఆల్ దిస్, we make them to learn all this equipment to handle all this equipment by themselves. Once వాళ్ళు నేర్చుకున్న తర్వాత they will be going rural agriculture work experience program అని we will send the students last semester అండి. And we will see that students will mix with the farmer. Okay, and they stay with the farmers houses for a period of 6 months, and they will learn what exactly the farmers are cultivating their crops. And these students have learned technically all these things in the BSc agriculture course for a period of 6 semesters. So in the final semester, the students will mix with the farmers in their field, what they are doing the cultivation. Then these students will actually tell them if they are doing certain things wrong. For example, while spraying, they don't use any safety kit at all. Okay. So there are so many problems where when the farmers do not use any safety kit, they are subjected to many number of diseases. Exactly. You know, in case of a Punjab, there is one train comes from Punjab to New Delhi. The train is called as a cancer train. You know, in Punjab is the highest maximum area is being cultivated by agriculture, where the farmers use lot of pesticides, insecticides. While using all these things, they don't follow any norms and everything. As a result, they are subjected to cancer. So these are the so many important things. We teach the students how to handle all these things. Then these students will stay with the farmer during the rural agriculture work experience. These students, skilled students, will teach their skills to the farmer. They will grow the crop in the presence of the students for a period of 1 season. They will stay with the farmer. They will also know the shortfalls, difficulties and problems while growing the crops in the fields, actually, not in the students. Okay. They learn the fields. So field work anedi. Yeah, field work. They learn practically, and once they learn the practically, students will learn, and the farmer will also know what are the mistakes he has been doing, and in future he will get a good yield while cultivating the crops. This is how they learn.